నన్ను చంపినా చంపకపోయినా నేను ఎక్కువ రోజులు బతకనక్క. రా రా చందు, రా. ఎప్పుడో చావు వచ్చేంత వరకు ఎదురు చూడడం కంటే చావుని వెతుక్కుంటూ వెళ్తాను. నా చావు నన్ను చావుని నాతో ఎందుకు రావడం? మీరెందుకు వెళ్ళడు? మీలాంటి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వాలి కానీ ఇలా క్వశ్చన్స్ వేయకూడదు. నాకు సలహాలు నచ్చవు. నా దారి నన్ను పోనివ్వు. ఎలాగో వెళ్ళాలి అంటున్నారు కదా, నన్ను కూడా ఆ కొండ చివరి దాకా తీసుకెళ్ళండి డాక్టర్. నేను నడవలేను కదా, మీ చేత్తో ఒక తోపు తోసేసి ఆ తర్వాత మీ ఇష్టం. నాకంటూ ఎవ్వరూ లేరు, నాకు బతకాలని లేదు, అందులోనూ ఆడపిల్లని, అర్ధరాత్రి, దీనికి తోడు ఈ నొప్పి. అసలు నువ్వు నాకెందుకు కనిపించావు? నీ దారిని పోవచ్చు కదా. అనవసరంగా వచ్చి నన్ను డిస్టర్బ్ చేసావు. కనీసం నా చావునన్నా ప్రశాంతంగా చావనివ్వకుండా అడ్డు తగిలావు. డాక్టర్లు ప్రాణం పోయాలి కానీ ప్రాణాలు తీసుకోకూడదు. నా పరిస్థితి తెలిస్తే చెప్పండి, తెలుసుకుంటాను. అది నీకెందుకు చెప్పాలి? చెప్పను. చెప్పొద్దు. నేను మీకేం చెప్పను. మీ దారి మీది, నా దారి నాది. పో. అబ్బా, చేసిన ఘనకార్యం చాలే. పద వెళ్దాం. ఎక్కడికి? గేట్లోకి. రావా? ఇక్కడే ఉంటావా? రా, రాత్రిపూట ఇక్కడే ఉంటావు. పద వెళదాం. అయ్యా, ఎక్కడికి వెళ్ళిపోయారయ్యా? మీకోసం ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? నాకేం కాలేదులే నర్సయ్య. ఈ అమ్మాయి తలకి దెబ్బ తగిలింది. లోపల తీసుకెళ్లి కూర్చోబెట్టు. రండమ్మా, రండి. కూర్చోండి అమ్మా, కూర్చోండి. నొప్పిగా ఉందమ్మా? నర్సయ్య, అయ్యా. తను నీరసంగా ఉంది. భోజనం పెట్టు. అలాగేనయ్యా. భోజనం అయ్యాక టాబ్లెట్స్ వేసుకో. నొప్పి తగ్గిపోతుంది. కుట్టడం తేలి లక్షణమైతే కాపాడడం మనిషి లక్షణమని విన్నాను. చావడానికి సిద్ధపడి కూడా చావు బతుకుల్లో ఉన్న నాకు ఫస్ట్ ఎయిడ్ చేసి కాపాడారు. ఒక మంచి డాక్టర్ అనిపించుకున్నారు. నర్సయ్య, బయట చలి ఎక్కువగా ఉంది. కప్పుకోవడానికి అమ్మాయికి దుప్పటివ్వు. అలాగేనయ్యా. తెల్లారుగానే పంపించేసాయి. అలాగే. ఏమ్మా,
అయ్యగారు చనిపోవటానికి సిద్ధపడ్డారా? అవును పెద్దయ్య, ఆయన కొండ మీద నుంచి దూకబోయారు. నేను ఆపాను. నన్ను నెట్టేశారు. నా తలకి దెబ్బ తగిలిందని ఆగిపోయారు. దేవతలా వచ్చి కాపాడావమ్మా. నువ్వు కాపాడింది మామూలు మనిషిని కాదమ్మా, ఆయన ఒక గొప్ప డాక్టర్, తెలుసా? తెలుసు పెద్దయ్య, ఆయన గురించి విన్నాను. కానీ ఆయన లాంటి గొప్ప మనిషి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? ఏం చేద్దామమ్మా, ఆ భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు. అన్నీ ఉన్న మనిషికి మనశ్శాంతి ఇవ్వడు. నాకు అనుమానంగానే ఉంది. చివరికి నేను భయపడినట్టే అయింది. నువ్వు సమయానికి రాకపోతే ఆ బాబు మాకు దక్కేవాడు కాదమ్మా. ఆయన చాలా పెద్ద న్యూరో సర్జన్ అని చెప్పారు. మరి అలాంటి మనిషి సూసైడ్ కి ప్రయత్నించడం ఏంటి? అసలు ఏం జరిగింది? చెబితే చాలా ఉందమ్మా, కానీ చెప్పుకోవడానికి అయ్యగారికి ఇష్టం ఉండదు. అందరి చేత దేవుడు అనిపించుకున్న మనిషి ఎవరికీ కాకుండా పోయాడు. అయిన వాళ్ళందరికీ దూరం అయ్యాడు. ఆయన్ని నమ్ముకున్న ఎంతో మందికి అన్యాయం చేశాడు. చివరికి ఇలా అయిపోయారు. ఎంతో మందికి అన్యాయం చేశారా? ఎంతో మందికి ప్రాణదానం చేయగలిగిన ఒక గొప్ప డాక్టరు వృత్తిని వదులుకుంటే అది అన్యాయం చేయడం కాదా అమ్మా? ఎందుకు ఇలా అయిపోయారు? అదంతా ఒక పెద్ద కథలే అమ్మా. భోజనం తీసుకొస్తాను, గబగబా తినేసి పడుకోండమ్మా, లేదంటే అయ్యగారికి కోపం వస్తుంది. స్వామి, నేను పోయేలోగా ఒక మంచి డాక్టర్ని, తిరిగి మామూలు మనిషిని చేయగలిగే శక్తినివ్వు. నేను అనుకున్నది చేయలేకపోయాను. కనీసం ఇదైనా చేయగలిగేలా చెయ్యి. నా బతుక్కు ఒక అర్థం ఉంటుంది. ఆరోగ్యం బాగోలేనప్పుడు ఎవరినైనా తోడుగా తెచ్చుకోవచ్చు కదా తాతయ్య. ఒకటి తీసుకోండి. పూజకంటున్నావు కదా, వద్దులేమ్మా. పర్వాలేదులే తాతయ్య. పర్వాలేదా? అయితే ఒకటి. వావ్, లడ్డులు! బా, పాయసం ఎంత అద్భుతంగా ఉందో ఈ కమ్మని వాసనే చెప్తోంది. ఆహా, అదిరిపోయిందమ్మా. బ్రెయిన్ ట్యూమర్. మాక్సిమం కొన్ని వారాలు లేదంటే కొన్ని రోజులేనండి. డాడీ, ఏంటి డాడీ, మీరింకా నిద్రపోలేదా? నిద్ర రావటం లేదమ్మా. ఏం డాడీ, పెళ్ళి ఆగిపోయిందని బాధపడుతున్నారా? అదేం లేదమ్మా, నీ పెళ్లి గురించి ఒక క్లారిటీ వచ్చాక ఇంకా దాని గురించి ఎందుకు బాధపడతాను? మరింకేంటి డాడీ? చందు గురించేనమ్మా. పిచ్చి పిల్ల ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందా అని. దానికి కారణం నేనే డాడీ. అవును డాడీ, కృష్ణ నన్ను కాదన్నాడన్న కోపంతో తనని చాలాసార్లు అవమానించాను.
తనకి ఎలాగైనా నన్ను వాళ్ళ అమ్మలా చూసుకోవాలనే ఆశ. మరోవైపు కృష్ణ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇటు చూస్తే నవీన్తో పెళ్లి జరిగిపోయేలా ఉంది. ఆ డిప్రెషన్లో తను వెళ్ళిపోయి ఉంటుంది. ఈ పెళ్లి ఆగిపోయిందని తెలిస్తే ఎక్కడున్నా తిరిగొస్తుంది డాడీ. మీరేం బాధపడకండి. కానీ అంత టైం లేదమ్మా, తను రావాలి. టైం లేకపోవడం ఏంటి డాడీ? తను వచ్చాకే మా పెళ్లి జరుగుతుంది. నేను కోరుకుంటున్నది కూడా అదే తల్లి. తనుండగానే తన కళ్ళ ముందే నీకు కృష్ణకు పెళ్లి జరగాలి. ఆ పెళ్లి తను చూడాలి. వాళ్ళమ్మ మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చిందని ఆనందపడాలి. జరుగుతుంది డాడీ. అన్నీ తననుకున్నట్టే జరుగుతాయి. 2 రోజులు లేట్ అయినా సరే తనే వెతుక్కుంటూ ఇంటికొస్తుంది. ఆహా, ఇంకా లేట్ చేస్తే తనకు మంచిది కాదమ్మా. ఏం డాడీ మీరంటుంది? ఏంటంటే తన పరిస్థితి అలాంటిది. ఏమైంది డాడీ? అది 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 నిజం చెప్పండి డాడీ. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. ఏం జరిగిందో చెప్పండి. అబే అదేం లేదమ్మా. అయినా చెప్పడానికే ఉంది. ఏం లేదు. గుడ్ నైట్. డాడీ ఆగండి. నా కళ్ళలోకి చూసి నిజం చెప్పండి. ఏమైంది డాడీ? ఎందుకు మీరు చందు పరిస్థితి బాలేదు అన్నారు? ఎందుకు అంత టైం లేదు అంటున్నారు? చెప్పండి డాడీ. డాడీ మిమ్మల్ని ఎందుకు అలా అన్నారు? ఎందుకంటే తను ఎక్కువ కాలం బతకదు కాబట్టి. ఏంటి డాడీ మీరనేది? అవునమ్మా, ఈ రోజైనా బయటపడాల్సిందే, రేపైనా బయటపడాల్సిందే. అప్పుడైనా ఆ పసిపిల్లకు ఆయుష్ లేదన్న విషయం బయటపడుతుంది. మీరు చెప్పేది నిజమా? నిజమమ్మా. ఆ విషయం తనకు తెలుసు. తను పోయేలోగా నీకు కృష్ణకు పెళ్లి చేయాలని చాలా ఆశపడింది. అందుకే నిన్ను వాళ్ళ అమ్మలా ఆదరించింది. వాళ్ళమ్మలా నీ కట్టుబొట్టు మార్చింది. వాళ్ళ నాన్నను ఒప్పించింది. చివరికి కృష్ణ కాదనేసరికి చాలా కుమిలిపోయింది. తన కోరిక తీరకుండానే చనిపోతానేమోనని ఏడ్చింది. నువ్వు నవీన్ని చేసుకుంటాను అనగానే నీకు ఏం చెప్పాలో తెలియక తల్లడిల్లిపోయాను. అదే చందు మనసును మరింత గాయపరిచింది. ఆ దిగులతోనే వెళ్ళిపోయిందేమో. నాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు డాడీ? అనవసరంగా నేను తనని ఎంత ఏడిపించానో తెలుసా? ఎన్నెన్ని మాటలు అన్నానో. ఎవరేమన్నా తను బాధపడే మనిషి కాదమ్మా. పరిస్థితులు అర్థం చేసుకోగల గొప్ప మనసు దేవుడు తనకిచ్చాడు. నా భయం అంతా ఒక్కటే, తను ఏ పరిస్థితుల్లో ఎలా ఉంటుందో తెలియదు. రోజు మార్చి రోజు తను ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదంటే ఏం జరుగుతుందో చెప్పలేము. ఆ రోజు నా పుట్టినరోజున భోజనానికి రాలేదని నువ్వు సీరియస్ అయ్యావు, గుర్తుందా? ఆ రోజు తను కావాలని మానేయలేదమ్మా. ఆ రోజు తను హాస్పిటల్లోనే ఉంది.
హాస్పిటల్లో నువ్వు చూసినప్పుడు డాక్టర్ నీకు మైగ్రేన్ అని అబద్ధం చెప్పింది. కానీ తను డాక్టర్ స్రవంతి దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటుందమ్మా. ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా తన ఆయుష్ నెలల నుంచి రోజుల్లోకి రాబోతోందమ్మా. డాడీ, ఆఖరి క్షణాల్లో ఎవరూ లేకుండా అనాథగా చనిపోతుందేమోనన్న భయం. ఎంత తప్పు జరిగింది డాడీ. నాకు ముందే ఈ విషయం తెలుసుంటే తనకి ఏ కష్టం రాకుండా చూసుకునేదాన్ని. తనకి ఏమేమి కోరికలున్నాయో అన్ని తీర్చేదాన్ని. నాకెందుకు చెప్పలేదు డాడీ? కష్టాన్ని దిగమింగుకొని ఆనందాన్ని నలుగురికి పంచాలనుకునే వ్యక్తి అమ్మ తను. ఎవరికి ఏది చెప్పాలనుకోదు. తనెక్కడుందో, ఎలా ఉందో, ఎన్ని కష్టాలు పడుతోందో. ఏమండి, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. ఏమండి, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? చూడలేదండి. ఎవరండి ఈ అమ్మాయి? మా అమ్మాయేనండి. వయసులో ఉన్న ఆడపిల్లలా ఉంది కదండి. ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారా? అవునండి, రోజులు అసలే బాగాలేదు. ఆడపిల్లల కిడ్నాప్లు అవి చాలా జరుగుతున్నాయి. ఎందుకైనా మంచిది ఓ కంప్లైంట్ ఇవ్వండి. ఒకవేళ మీకు ఏమైనా కనిపిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. సరేనండి. అన్నయ్య, ఏంటి దీని ఫోటో తీసుకుని రోడ్డు మీద పడ్డావు? ఓ, వెతుకుతున్నావా? ఇంట్లోంచి వెళ్ళిపోయిందటగా. వెళ్ళిపోయిందా లేక లేచిపోయిందా? అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ మంచి కోసమే చెప్తున్నాను రా. ఎందుకు దాని గురించి వెతికి నీ టైం వేస్ట్ చేసుకుంటావు? ఇలాంటి కేసులు నేను చాలా చూశాను. 4 రోజులు ఆగితే అన్నీ చల్లారిపోయి అదే తిరిగి వస్తుంది. అన్నయ్య, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. చందు నా కన్న కూతురు. తన గురించి ఇంత అసహ్యంగా మాట్లాడింది నువ్వు కాకి ఇంకెవరన్నా ఉంటే ఈ పాటికి ఇక్కడే శవంగా మారుండేవాడు. అంటే నన్ను చంపుతావా? నువ్వు నీ కూతురు ఎంతకైనా తెగిస్తారా? ఇద్దరు బరి తెగించిన వాళ్లే. అందుకే అది నాకొచ్చిన కాంట్రాక్ట్ ని పోగొట్టింది. తాళి తెంపి పడేసిన ఆ రాజాగారి కోసం ఆ ముసలోడ దగ్గర ఏం చెప్పిందో ఎలా చెప్పిందో మొత్తానికి ఆయన మనసు మార్చి కాంట్రాక్ట్ మళ్ళీ ఆ రాజాగారికి వచ్చేలా చేసింది. ఈ రోజు ఇంకో రాజా మీద మనసు పడి వెళ్ళుంటుంది. ఎవడికి తెలుసు? Shut up! ఇంకొక మాట చందు గురించి తప్పుగా మాట్లాడితే అన్నయ్యవని కూడా చూడను. ఏం చేస్తావరా? ఏం చేస్తానా నిన్ను? ఇంతకాలం నువ్వు ఒక మనిషి అనుకొని చాలా తప్పు చేశాను. నా కూతురు అలాంటి మనిషి కాదు. నువ్వు అలాంటి వాడివి. నీ స్వార్థం కోసం నా కూతుర్ని సంతోష్కిచ్చి పెళ్లి చేయాలని చూసావే, అలాంటి నిన్నేమంటారో తెలుసా?
నరేంద్ర దగ్గర మంచితనం సంపాదించడం కోసం నా కూతుర్ని ఎరగా వేయాలని చూసావే, అంతకంటే నీచం ఇంకేముంటుంది చెప్పు. అసలు నీకు దూరంగా వెళ్ళిపోవడానికి కారణం అదే. ఇంకా నీలో మార్పు రాకపోగా నా కూతురి మీద నిందలు వేస్తావా? తన నీడం తాగే అర్హత కూడా నీకు లేదు. ఏంట్రా తగ రెచ్చిపోతున్నావు? అక్కడికి అదేదో గొప్ప మనిషి అయినట్టు ఓ వెనకేసుకొస్తున్నావు. అవును, నా కూతురు గొప్ప మనిషే. నీకంటే నాకంటే ఈ లోకంలో అందరికంటే నా కూతురు చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆ విషయం నా గుండెల మీద చేయి వేసుకొని నేను చెప్పగలను. కానీ నువ్వు మంచివాడివని నువ్వు చెప్పుకోగలవా? చెప్పలేవు. ఎందుకంటే నువ్వు ఎలాంటి వాడివో నీ మనసే నీకు చెప్తుంది. ఇంతకాలం నిన్ను అన్నయ్యని పిలిచినందుకే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. మాట్లాడితే నీకొచ్చిన కాంట్రాక్ట్ అంటున్నావే, అసలు అది నీకెలా వచ్చింది? నీ మొహం చూసి ఇచ్చారనుకుంటున్నావా? జయంతి ఎవరి వల్ల వచ్చి నీకు సాయం చేసింది? అక్కడ కూడా నువ్వు నీ స్వార్థం చూపించుకున్నావు. చందు గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. ఇక్కడే కాదు, ఇంకెక్కడైనా సరే చందు గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. జాగ్రత్త. కాఫీ తీసుకోమ్మా. ఇప్పుడు ఒంట్లో ఎలా ఉందమ్మా? నొప్పి తగ్గిందా? తగ్గింది పెద్దయ్యా. అయ్యగారి వైద్యం అంటే అలాగే ఉంటుందమ్మా. డాక్టర్ గారు నిద్ర లేచారా పెద్దయ్యా? ఇంకా లేదమ్మా, ఇదిగో వెళ్ళి లేపుతా. నా కూతురైతే నాకు ద్రోహం చెయ్యదు. ద్రోహం చేసింది మీరు. ఏ పరిస్థితుల్లో ఉందో మీకు తెలీదు. చివరికి తన జీవితం అర్థాంతరంగా ముగిసిపోయే చెప్పొచ్చింది. చావుకి సిద్ధంగా ఉంది.